శ్రీమద్భాగవతం మొదటి స్కందం 8వ అధ్యాయం శ్లోక నంబర్ 1. సరే కృష్ణ. సో మనం 7th చాప్టర్లో వచ్చేసి ఏ విధంగా నారదముని వ్యాస మహర్షి మధ్య జరిగిన సంభాషణ గురించి చర్చించుకున్నాం. ఏ విధంగా వ్యాస మహర్షి ఈ భాగవతాన్ని రాస్తారన్నమాట. లోకస్య జానతో విద్వాం చక్రే సాతద సంహితాం. సో అన్నర్ధో ఉపశమం సాక్షాత్ భక్తియో మదక్షుజే లోకస్య జానతో విద్వాం చక్రే సాతద సంహితాం. అంటే సాధారణమైన ప్రజలు వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు అనేవి చాలా ఈ భౌతిక శరీరంతో ఐడెంటిఫై చేయడం వల్ల వస్తున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా పోతాయని వాళ్ళకి తెలియదు అజానతో. కాబట్టి చక్రే అంటే వ్యాస మహర్షి సాతద సంహితం ఈ యొక్క గొప్ప ఈ సంహిత అయినటువంటి శ్రీమద్ భాగవతాన్ని కంపైల్ చేసి రాస్తారనమాట. కాబట్టి సో ఈ విధంగా అలాంటి శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామికి వినిపిస్తారు. సుఖదేవ గోస్వామి ముక్త పురుషుడు అయినప్పటికీ కూడా శ్రీమద్ భాగవతం చదవడానికి ఎందుకు ఆసక్తి చూపించారు అంటే నిర్గ్రంథాపి ఉరుక్రమే కుర్వంతి హైతుకం భక్తి యుక్తం భూత గుణోహరి. సో ఆత్మారామశ్చ మునయో, ఆత్మారాములు మునులు నిర్గ్రంథులు భవబంధం నుంచి ముక్తులైనటువంటి వాళ్ళు కూడా భగవంతుడికి అట్రాక్ట్ అవుతారు. అది భగవంతుడి యొక్క గుణాలు అన్నమాట. హరి యుక్తం భూత గుణోహరి, హరి యొక్క గుణాలు అంతా ఆకర్షణీయంగా ఉంటాయి. అతను ముక్త పురుషులు అంటే ఈ భావబంధంలో దేనికి అట్రాక్ట్ అవ్వని వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసేటువంటి క్వాలిటీస్ హరిలో ఉన్నాయన్నమాట. కాబట్టి సుఖదేవ గోస్వామి ఈ యొక్క శ్రీమద్ భాగవతం ఏదైతే హరి యొక్క గుణాలని అతని యొక్క దివ్య గుణాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వర్ణిస్తుంది. కాబట్టి శ్రీమద్ భాగవతం వినడానికి అతనికి ఏమి చదవడానికి అసలు ఎలాంటి అవసరం లేకపోయినా కూడా శ్రీమద్ భాగవతాన్ని స్టడీ చేస్తారనమాట. ఈ విధంగా సుఖదేవ గోస్వామి ఇదంతా పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామి డిస్కస్ చేశారు. కాబట్టి పరీక్షిత్ మహారాజ్ గురించి నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏ విధంగా పరీక్షిత్ మహారాజ్ యొక్క జననము, పరీక్షిత్ మహారాజ్ యొక్క కర్మలు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందులో భాగంగా ఈ యొక్క అశ్వత్థాముడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత పాండవుల యొక్క 5 పిల్లల్ని చంపడం కోసం 5 బ్రహ్మాస్త్రాలని 5 పాండవులు అర్ధరాత్రి వెళ్ళి ఈ పిల్లలందరినీ చంపేసి పారిపోతూ ఉంటే అర్జునుడు వెనకాల రథం ఎక్కి రథంతో వెళ్తూ ఉంటాడు. సో అశ్వత్థాముడి యొక్క గుర్రాలు అలసిపోతాయి అన్నమాట. ఇంకేం చేయాలో తెలియక ఆ బ్రహ్మాస్త్రాన్ని రిలీజ్ చేస్తే అర్జునుడు కృష్ణుడు ప్రార్థించిన తర్వాత కృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇంకో బ్రహ్మాస్త్రంతో నిర్వీర్యం చేయమని చెప్పేసి చెప్తాడనమాట. ఆ విధంగా అర్జునుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసి 2 బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడనమాట. ఎందుకంటే ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇంకో బ్రహ్మాస్త్రంతో మాత్రమే మనము దాని ప్రభావాన్ని తొలగించవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా అర్జునుడు అతని బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి నిర్వీర్యం చేస్తాడనమాట. దాని తర్వాత వచ్చేసి అశ్వత్థాముడిని చంపమని చెప్పేసి కృష్ణుడు చెప్తాడనమాట. ఎందుకంటే అశ్వత్థాముడు బ్రహ్మబంధువు, వీడు బ్రాహ్మణుడు అని చెప్పేసి ఆలోచించుకో అర్జున. ఎందుకంటే బ్రాహ్మణుని కాడు, వీడు బ్రహ్మబంధువు అంటే వీడు కులం పరంగా పేరు మాత్రమే బ్రాహ్మణుడు, ఇక్కడ యాక్చువల్గా బ్రాహ్మణుడు యొక్క క్వాలిటీస్ ఏమీ లేవు కాబట్టి బ్రహ్మబంధువు, కాబట్టి చంపేయని చెప్పేసి అంటారనమాట. అంతేకాదు వీడు ఒక ఆతతాయి అంటే ఎవరినైతే చంపకూడదో అగ్రెసర్ అంటారనమాట. అలాంటి ఆతతాయిని చంపేయచ్చు అనమాట. అంటే ఎవరి యొక్క ధనాన్ని, వేరే వాళ్ళ ధనాన్ని, లేదంటే వేరే వాళ్ళ భార్యని, లేదంటే వేరే వాళ్ళ ప్రాపర్టీస్ని వేరే వాళ్ళకి విషమించి చంపేవాడిని, తీసుకునేవాళ్ళు వేరే వాళ్ళని విషమించి చంపేవాళ్ళు, లేదంటే ఇలా చాలా ఉగ్రకర్మలు భయంకరమైనటువంటి వేరే వాళ్ళకి హాని కలిగించే వాళ్ళని చంపేయవచ్చు, అందులో తప్పేం లేదని చెప్పేసి అంటారనమాట. సో ఒకటి బ్రహ్మబంధు, సో కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. 2 ఆతతాయి అని చెప్పేసి అంటారు. దాని తర్వాత ధర్మసూత్రాలు తెలిసిన వాడు ఎవడు కూడా కృష్ణుడు చెప్తారనమాట. ధర్మసూత్రాలు తెలిసిన వాడు ఎవడు కూడా అరథ అంటే రథం లేనివాడు
ఆయుధం లేనివాడిని, లేదంటే అప్రమత్తంగా ఉన్నవాడిని, నిద్రలో ఉన్నవాడిని, స్త్రీలని, చిన్నపిల్లల్ని, ఇలా ఇలాంటి వాళ్ళు మత్తులో ఉన్నవాడిని, ఇలాంటి వాళ్ళని ఎవడు చంపడు. సో ఎవడైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాడో వాడితోనే యుద్ధం చేస్తారు తప్ప యుద్ధం నుంచి పారిపోయిన వాడిని, యుద్ధం చేయడానికి సిద్ధంగా లేనివాడిని, యుద్ధం చేయడానికి ఇంట్రెస్ట్ లేనివాడిని ఎప్పుడు చంపడు ధర్మసూత్రాలు తెలిసినవాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని చంపేయాలని చెప్పేసి కృష్ణ చెప్తారనమాట. కానీ కృష్ణ యొక్క హార్ట్ ఏంటో అర్జునుడు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే కృష్ణ బయట చంపేమని చెప్పినా యాక్చువల్ కృష్ణ హార్ట్లో ఏముందో తెలుసు అనమాట. ఎందుకంటే ఆ రిలేషన్ అనేది అంత క్లోజ్గా ఉంటే ఆ వ్యక్తి యొక్క హార్ట్ని మనం అర్థం చేసుకోలేదు అనమాట. కాబట్టి కృష్ణుడికి అర్జునుడికి ఉన్న సంబంధం అలాంటిదనమాట. యాక్చువల్ కృష్ణ ఏం చెప్తున్నాడో అర్జునుడికి అర్థమైందనమాట. కాబట్టి 3 రకాల శిష్యులు ఉంటారని చెప్పేసి మనం చర్చించుకున్నాం. సో గురువు చెప్పినా చేయని వాళ్ళు, ఒకటి చెప్తే ఇంకో చేస్తానే వాళ్ళు, అది 3rd కేటగిరీ అనమాట, 3వ కేటగిరీ. సో 2వ కేటగిరీకి వచ్చేసి ఎవరైతే గురువు చెప్పింది చేస్తారనమాట, ఎంత చెప్తే అంత చేస్తారనమాట. ఓకే. కానీ ఉత్తమమైన శిష్యుడు అంటే గురువు చెప్పిందే కాదు, గురువు మనసులో ఏదో ఉందో అది కూడా అర్థం చేసుకొని చేస్తారన్నమాట. ఇంకా అంటే ప్రభుపాదులు లాంటి వాళ్ళు అనమాట. వెస్ట్లోకి వెళ్ళి ప్రచారం చేయమని చెప్పారు వాళ్ళు గురువు గారు. సో ప్రభుపాదులు ప్రచారం చేయడమే కాదు, పుస్తకాలు రాయడమే కాదు, బీబీటీ ప్రింట్ చేశారు, వెస్ట్లో ప్రచారం చేయమన్నారు, పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేసి ఇండియాలో కూడా ప్రచారం చేశారనమాట. అంటే గురువు చెప్పిన దానికన్నా ఇంకా చాలా ఎక్కువ చేశారు ప్రభుపాదుల వారు. ఓకేనా. సో ఇంకా అతి ప్రసన్నం చేశారనమాట. సో ఈ విధంగా ఉత్తమమైన శిష్యుడు అంటే గురువు యొక్క ఆదేశాన్ని చాలా గురువు యొక్క మనస్సుని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క సేవలు కానీ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ అర్జునుడు కృష్ణుడి యొక్క హార్ట్ని అర్థం చేసుకున్నాడు అనమాట. యాక్చువల్లీ కృష్ణ బయటికి చంపమని చెప్పినా యాక్చువల్లీ చంపద్దు అంటున్నాడని అర్థమైందనమాట. దాని తర్వాత ద్రౌపది దగ్గరికి తీసుకొని వస్తాడు. ద్రౌపది ముందు పడేస్తే ద్రౌపది వెంటనే రెస్పెక్ట్ ఇస్తుంది, ఒక బ్రాహ్మణుని అని చెప్పేసి. కానీ అంటే ఆమె యొక్క మంచి సాధు స్వభావం, మంచి మృదు స్వభావం, చాలా ఒక సాఫ్ట్ హార్టెడ్ లేడీ కాబట్టి అలా చెప్తుందన్నమాట, అలా రెస్పెక్ట్ ఇస్తుంది. దాని తర్వాత రిలీజ్ చేసామని చెప్పేసి చెప్తుందన్నమాట. తన పిల్లల్ని మర్డర్ చేసిన వాడిని కూడా ద్రౌపది క్షమించామని చెప్తుందన్నమాట. ఎందుకంటే అశ్వత్థాముడు మన గురువు యొక్క పుత్రుడు, ఎంత మనకి హాని చేసినా గురువు పుత్రుడికి హాని చేయకూడదు. ఎందుకంటే గురువు పుత్రుడికి హాని చేస్తే గురుమాత ఏమవుతుంది, ఆమె బ్రతికిందే సతీ సాగరం చేయకుండా బ్రతికి ఉంది అంటే దానికి కారణం ఏంటి, అశ్వత్థాముడు ఉన్నాడు, పుత్రుడు ఉన్నాడు అని చెప్పేసి. సో ఈ విధంగా ఇతను చంపేస్తే ఆమె కూడా నాలానే చాలా బాధపడాల్సి వస్తుంది. ఓకేనే, ఆమె ఇంకా బ్రతకదు అని చెప్పేసి ద్రౌపది చెప్తుందనమాట. అందుకని చెప్పేసి తను చంపొద్దు అని చెప్పేసి అంటుంది. సో దాని తర్వాత యుధిష్ఠిర మహారాజు, నకుల సహదేవులు కూడా ఒప్పుకుంటారనమాట, ఏకీభవిస్తారు. భీముడు మాత్రం ఏకీభవించడనమాట, వీడిని చంపాల్సిందని చెప్పేసి. సో కృష్ణ కూడా ఒక పక్క నుంచి బయటకు ఎక్స్టర్నల్గా చంపమని చెప్తున్నాడు. దాని తర్వాత భీముడు కూడా చంపమని చెప్తున్నాడు. కానీ మిగతా వాళ్ళు వద్దంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు అనమాట అర్జునుడికి. ఓకే, అఫ్కోర్స్ అర్జునుడికి పర్ఫెక్ట్గా తెలుసు అనమాట. కృష్ణ 2 చెప్తున్నాడు. ఏంటి, ద్రౌపదికి తల తీసుకొని వచ్చి తల మీద నించొని స్నానం చేయొచ్చు, ఓకేనా అని చెప్పేసి చెప్పావు. దాని తర్వాత ద్రౌపదిని కూడా మళ్ళీ ప్లీజ్ చేయాలి, ద్రౌపది చంపొద్దు అని చెప్పేసి కూడా ఉంటుంది. దాని తర్వాత భీముని కూడా ప్లీజ్ చేయాలి, అందరినీ ప్లీజ్ చేయాలి. సో దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచించని చెప్పేసి కృష్ణ చెప్తే చివరికి అశ్వత్థాముడిని తలంతా హెయిర్ అంతా కట్ చేసేసి తల మీద ఉండేటువంటి మణిని తీసేసి అతన్ని పూర్తిగా వీక్ అయ్యేటట్టు చేస్తారనమాట. ఈ విధంగా ఒక జంతువులాగా ట్రీట్ చేసి ఒక జంతువుని విడిచిపెట్టేస్తారనమాట. సో ఈ విధంగా ఈ విషయాలు మనం గత ధ్యానంలో చర్చించుకున్నాము. దాని తర్వాత అశ్వత్థాముడు శరీరంలో ఉండేటువంటి కాంతి అంతా, తేజస్సు అంతా కోల్పోతాడనమాట. ఓకే, కాబట్టి బలం కూడా కోల్పోతాడు.
కాబట్టి ఒక ఒక క్షత్రియుడికి లేదంటే ఇలా ఒక వీరుడికి ఇలా హెయిర్ కట్ చేసి ఇన్సల్ట్ చేస్తే అవమానపరిస్తే దాన్ని చావుతో సమానంగా పరిగణిస్తారు. చావుతో సమానం కూడా కాదు, చావు కన్నా ఇంకా ఎక్కువ బాధాకరంగా, వర్స్ దాన్ డెత్ అనమాట, ఎక్కువ బాధాకరంగా పరిగణించడం జరుగుతుందన్నమాట. కాబట్టి తను చంపకపోయినా అంత ఇన్సల్ట్ చేసేసి వదిలేస్తే అతను చచ్చినట్టే లెక్క అనమాట. కానీ సో ఈ విధంగా అర్జునుడు చంపాడు, చంపలేదన్నమాట. సో అందరి యొక్క కోరికల్ని తీర్చాడు అనమాట. అందరి యొక్క కోరికలు అడ్జస్ట్ అయ్యేటట్టు అతను తగిన శిక్ష అనేది వేశాడనమాట. ఓకే, ఈ విధంగా ఇదంతా కూడా దాని తర్వాత పాండవులు, ద్రౌపది అందరూ కూడా చనిపోయినటువంటి బంధువులందరికీ, పిల్లలందరికీ కూడా ప్రాపర్ రిచువల్స్ చేయడానికి రెడీ అవుతారనమాట. 8వ అధ్యాయం మొదటి శ్లోకం. సూతోవాచ అత తే సంపరేతానాం స్వానాం ముదకం ఇచ్చతాం దాతుం సకృష్ణ గంగాయాం పురస్కృత్యాయో శ్రియ. పాండవులు తన యొక్క బంధువులకి, చనిపోయిన బంధువులకి తర్పణం చేయడం కోసం వాళ్ళు గంగా నది దగ్గరికి వెళ్తారనమాట. ద్రౌపది మిగతా లేడీస్ అందరిని కూడా ముందు నడిపించి వాళ్ళ వెనకాల వీళ్ళు నడుస్తారనమాట. కాబట్టి సో లేడీస్ ఫస్ట్, ఇలాంటి ఫ్యూనరల్ రైట్స్ చేసేటప్పుడు లేడీస్ ఫస్ట్ ఉండాలంట. ఓకే, లేడీస్ ఫస్ట్, జెంట్స్ వెనకాల ఉండాలన్నమాట. కాబట్టి ఎవరైనా చనిపోతే గంగానదికి వెళ్ళడం, అక్కడ తర్పణం చేయడం అనేది ఇదొక పద్ధతి అనమాట ఈరోజు కూడా హిందూ సమాజంలో. ఓకే, అందరూ కలిసి ఒక పాత్రలో వాటర్ తీసుకొని గంగానదిలో సమర్పణ చేస్తారనమాట. ఓకే, లేడీస్ ముందు ఉండాలి. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడు అది ఆ సిస్టమ్ అంతా ఫాలో అయినట్టు లేదు, బట్ ఆ రోజుల్లో అలా ఫాలో అయ్యేవారనమాట. సో కృష్ణ కూడా వాళ్ళలో ఉన్నాడు అనమాట, ఎందుకంటే కృష్ణ కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబరే కాబట్టి. ఓకే, సో ఈ విధంగా గంగా నదిలో వాళ్ళ గురించి చింతిస్తూ గంగా నదిలో ఈ తర్పం వాటర్ అనేది సమర్పణ చేస్తారనమాట. ఈ విధంగా గంగా నదిలో సమర్పణ చేసి స్నానం చేసి ఓకే వస్తారనమాట. గంగా నది చాలా పవిత్రమైనది, ఎందుకంటే భగవంతుడి యొక్క చరణాల నుండి వస్తుంది. భగవంతుడి చరణ ధూళి అందులో ఉంది కాబట్టి చాలా చాలా పవిత్రమైనది అనమాట. తత్రాసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహా అనుజం గాంధారీం పుత్రశకా శోకార్థం ప్రీతాం కృష్ణాం చ మాధవ. అక్కడ కూర్చున్న వాళ్ళు కురు వంశానికి చెందిన రాజు యుధిష్ఠిర మహారాజ్, దాని తర్వాత అతని యొక్క సోదరులు, దాని తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, ద్రౌపది అందరూ కూడా శోకంలో బాధపడుతూ చింతిస్తూ ఉన్నారన్నమాట. కృష్ణ కూడా వాళ్ళతో ఉన్నాడనమాట. సో ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది ప్రభుపాద చెప్తానమాట, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగినటువంటి యుద్ధము. కాబట్టి అందరూ కూడా బాధితులు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, ఎందుకంటే అటువైపు చనిపోయినా ఇటువైపు చనిపోయినా చివరికి ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి కుంతి, ద్రౌపది, సుభద్ర, ధృతరాష్ట్ర, గాంధారి, ఇంకా వాళ్ళ యొక్క కోడళ్ళు అందరూ కూడా చాలా బాధితులుగా ఉన్నారన్నమాట. కాబట్టి చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏదో విధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక రకమైన సంబంధం కలిగి ఉన్నారన్నమాట. సాంత్వయామాశ మునివిర్ హతబంధూంశ్చార్పితం భూతేషు కాలస్య గతిం దర్శయన్న ప్రతిక్రియాం. సో కృష్ణ ఇప్పుడు చెప్తున్నా అన్నమాట, ప్రకృతి నియమాలు అనేవి చాలా చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నా అన్నమాట. కాబట్టి కృష్ణ చెప్తున్నాడు, మిగతా మునులందరూ కూడా చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ప్రకృతి నియమాలు, కాలం యొక్క శక్తి, కాలం యొక్క ప్రభావం గురించి మాట్లాడుకుంటే కొంతవరకు స్వాంతన అనేది కలుగుతుందన్నమాట. మనసు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది, అంటే బాధ తగ్గుతుందన్నమాట.
ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి లేదంటే ప్రకృతి లేదంటే దాని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే, సో ఇది ఇలా ఉంటుంది అని తెలుసుకుంటే న్యాచురల్గానే మనం కొద్దిగా బాధ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చార్ధామ్ యాత్రకు వెళ్ళాలంటే చాలా చలిగా ఉంటుంది, ముందే ప్రిపేర్ అవుతున్నాం అనమాట. కాబట్టి అక్కడికి వెళ్ళాక ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసి ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి దాన్ని మనం తట్టుకోగలుగుతాం అనమాట. లేదంటే సడన్గా అంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట. లేదా సడన్గా వచ్చి ఎవడైనా మనకి ఒక సూదితో పొడిచాడు అనుకోండి, ఎలా ఉంటుంది, భరించలేమన్నమాట. తక్కువ పెట్టుకుంటాం, లేదంటే వాళ్ళతో గొడవ పడతాం, సూదెందుకు నాకు పొడిచావని చెప్పేసి. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ చేయాలంటాడు అనమాట. సో ఎన్ని ఇంజక్షన్ అయినా తీసుకుంటాం అనమాట. అది కూడా నొప్పే, కానీ ప్రిపేర్ అయ్యి ఉంటాను అనమాట, ఇంజక్షన్ ఇప్పుడు తెస్తారని చెప్పేసి. ఓకే, సో కాబట్టి సో ప్రిపేర్ అయ్యి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం అనమాట. కాబట్టి కాలం యొక్క స్వభావం అర్థం చేసుకోవాలి, ప్రకృతి నియమాల యొక్క స్వభావం మనం అర్థం చేసుకుంటే కష్టాలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయని మనకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి ప్రకృతి నియమాలన్నీ కూడా భగవంతుడి యొక్క అండర్లోనే పనిచేస్తున్నాయి, ఎవడూ వాటిని మార్చలేడు. ఓకే, కాబట్టి జీవులందరూ కూడా భగవంతుడి యొక్క కంట్రోల్లోనే ఉన్నారు. ఓకే, భగవంతుడి ధర్మాన్ని, ధర్మసూత్రాలని అన్నిటినీ ప్రతిపాదిస్తాడు. భగవంతుడు చెప్పినట్టే అంత జరుగుతుంది, ఎవడూ దాన్ని ఉల్లంఘించలేడు. ఉల్లంఘిస్తే వాడికి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాడికే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవడు భగవంతుని బ్రేక్ చేసి నేను పట్టించుకొని ఐ డోంట్ కేర్ అంటే ఎవడేం చేయలేడనమాట. గురుత్వాకర్షణ నియమం ఉంది. ఓకే, లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారు, గురుత్వాకర్షణ నియమం. సో అంటే ఏంటి, ప్రతిదీ పైకి వెళ్ళింది కిందకి రావాల్సిందే. నేను నమ్మను గురుత్వాకర్షణం, ఇదన్నీ నేను జంప్ చేస్తా బిల్డింగ్ పైనుంచి అంటే జంప్ చేసుకో, నో ప్రాబ్లం. నువ్వు జంప్ చేసిన తర్వాత నీకేమవుతుందో అర్థమవుతుంది అనమాట. నువ్వు కిందకు వస్తావో పైకి వెళ్తావో అది నీకే అర్థమవుతుంది, కిందకు వచ్చాక నీ ఎముకలన్నీ విరుగుతాయి అన్నమాట. కాబట్టి ఏ విధంగా అయితే ప్రకృతి నియమాలని మనం వాటికి వ్యతిరేకంగా వెళ్ళలేమన్నమాట, వెళ్తే మనకే నష్టం. కాబట్టి ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, అన్నీ కూడా ధర్మం యొక్క నియమాలు సూత్రాలన్నీ కూడా భగవంతుడే ప్రతిపాదించాడు, భగవంతుడే ప్రపోజ్ చేసాడు, భగవంతుడే ఇస్తాడు. దాన్ని ఫాలో అవ్వడమే ధర్మం అన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క ఆదేశాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు రకాలుగా ఆనందంగా ఉంటారు. కానీ ఎవరైతే ఆదేశాన్ని ఫాలో అవడో వాడు ఆనందంగా ఉండలేడనమాట. కాబట్టి భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాము అంటే ఈ యొక్క భగవంతుడి యొక్క ఆదేశాన్ని మనం ఫాలో అయితే మనం స్లోగా ఆయుర్భావం నుంచి ముక్తులమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి భావం నుంచి మనం ఎప్పుడైతే ముక్తులం అవుతామో మనం మనల్ని చూడగలుగుతాం, మన నిజస్వరూపాన్ని, మన భగవంతుని కూడా చూడగలుగుతాం. ముక్తులం కాకపోతే మన గురించి మనకు అర్థం కాదు, భగవంతుని కూడా మనం చూడలేమన్నమాట. అంటే మన ఆత్మ గురించి మనకు అర్థం కాదు, భగవంతుని కూడా చూడలేమన్నమాట. కాబట్టి ఈ భవబంధం గురించి, భౌతిక ప్రపంచం గురించి, ఈ జీవితం గురించి మనం అర్థం చేసుకోవాలి. మాయా యొక్క ప్రభావంలో ఆ దురదృష్టవశాత్తు ఈ తాత్కాలికమైనటువంటి ఈ జీవితం, చాలా అల్పమైనటువంటి జీవితాన్ని చాలా 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 పర్మనెంట్గా మనం భావించుకుంటున్నాం, ఇదే అంతా అనుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా ఈ మోహంలో పడిపోయి ఇక్కడ నా దేశము, నా రాజ్యము, నా యొక్క ల్యాండు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా సమాజము, నా ధనము, నా బ్యాంకు, నా డబ్బు, నా ఇల్లు, నా కారు, నా బంగ్లా అని చెప్పేసి మనం వీటన్నిటిని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అన్నమాట. కానీ ఇవన్నీ కూడా మాయాదేవి యొక్క మిథ్య ఏమంటారు, రిప్రజెంటేషన్స్, ఫాల్స్ రిప్రజెంటేషన్స్. అంటే మాయ మన ముందు పెట్టినటువంటి మిథ్యా వస్తువులు అన్నమాట ఇవన్నీ కూడా. ఇవి మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మాయ యొక్క డిక్టేషన్తో, మాయ యొక్క ప్రేరేపణతో మనం ఏం చేస్తున్నాం, మనం ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉన్నాం, ఒకరితో ఒకరు గొడవ పడుతున్నాం, ఒకరితో ఒకరు రకరకాలుగా దేశం పెంచుకోవడము, తగువులు ఆడడము, ఇవన్నీ చేసుకుంటున్నాం అన్నమాట. కానీ ఇవన్నీ ఏంటి, మాయ యొక్క మిథ్యా వస్తువులు అన్నమాట. డబ్బు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, లేదంటే రకరకాల సంబంధాలు అవ్వచ్చు, ఏమైనా కూడా
ఓకే. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం కల్టివేట్ చేసుకుంటే ఈ భౌతికమైన వాటితో నాకు ఏమీ సంబంధం లేదు అని అనుకుంటాం అనే అవగాహన, అనే రియలైజేషన్ మనకు వస్తే మనం ఒకేసారి పూర్తిగా ఈ భవబంధం నుంచి ముక్తం అయిపోతాం అన్నమాట. నాకు దేంతో సంబంధం లేదు ఈ ప్రపంచంలో, ఈ డబ్బుతో కానీ, ఈ ఇళ్ళతో కానీ, ఈ పోస్ట్ పొజిషన్తో కానీ, ఈ యొక్క పొజిషన్, రెస్పెక్ట్, గౌరవము, సమాజంలో ఐడెంటిటీని, నేను ఇది అది ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ ఉంటుంది. సో అవన్నిటి నుంచి మనం ముక్తులం అయిపోతాం అన్నమాట. సో ఈ విధంగా మనం భగవంతుడి దగ్గర వెళ్ళడానికి అర్హులు అవుతాం అన్నమాట, క్వాలిఫై అవుతాం అన్నమాట. కాబట్టి సో ఈ యొక్క ఇదంతా రావాలి, ఈ చెడు అంతా పోవాలి, ఈ మాయామోహం నుంచి బయటపడాలంటే నిత్యము భగవంతుడి భక్తుల సాంగత్యం ఉండాలి. భక్తుల సాంగత్యంలో మనం ఆ దివ్యమైనటువంటి శబ్దం మన యొక్క చెవిలో పడుతూ ఉండాలన్నమాట రెగ్యులర్గా. అది చెవిలో పడి మన హృదయంలోకి వెళ్తే స్లోగా మనం ఈ మోహంలో నుంచి బయటపడతాం అన్నమాట. మోహం నుంచి బయటపడతాం అన్నమాట. ఈ మోహం నుంచి బయటపడితే మనం ఈ భవబంధం నుంచి, ఈ భౌతిక ప్రకృతి యొక్క నియమాల నుంచి బయటపడతాం అన్నమాట. కాబట్టి ప్రకృతి యొక్క నియమాలు ఎలా పనిచేస్తాయి అనేది చాలా కష్టం అర్థం చేసుకోవడం. మనం ఏ జన్మలో ఏ చేస్తాం, యాక్టివిటీ చేస్తాం, ఏ కర్మలు అనిపిస్తున్నాం, ఏ కర్మలు అనుభవించాలి, ఫ్యూచర్లో ఎంత కర్మ ఉంది, ఏ కష్టాలు వస్తాయి. మనం అనుకుంటాం అంత ప్రపంచంలో చాలామంది చాలా రకాలుగా చచ్చిపోతూ ఉన్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, రకరకాల రోగాలు, క్యాన్సర్లు, భయంకరమైన సమస్యలు, ఇబ్బందులు, ఎన్నో బాధలు వస్తున్నాయి అన్నమాట. అన్నీ బాధలు వస్తున్నాయి. మనకు రాలేదనుకోండి, మన వాళ్ళ లైఫ్ అలా ఉంటుంది, మన లైఫ్ ఇలానే ఉంటుంది అనుకుంటాం. మనకు కూడా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. కాబట్టి ఎప్పుడే కర్మ రాసిందో మనకు తెలియదు అనమాట. అందుకని చెప్పేసి మనం ఇది అర్థం చేసుకోవాలి. ఏంటి, మనం ఈ మాయ యొక్క దీని నుంచి బయటపడాలి. ఇది ఒక్కటి మనం అర్థం చేసుకుంటే, మాయా మోహం నుంచి మనం బయటపడిపోతే అసలు ఏ సమస్య ఉండదు అనమాట. నీకు ఏ కర్మ రాదు, ఏ సమస్య రాదు, ఏ ఇబ్బంది రాదు. ఒకవేళ ఏదైనా వచ్చినా నువ్వు దానికి అతీతం అయిపోతావు అనమాట. నువ్వు అతీతం అయిపోతావు. ఎందుకంటే ఎంత అటాచ్మెంట్ ఉంటే అంత బాధ అనేది ఉంటుంది. ఎంత డిటాచ్మెంట్ ఉంటే ఏది పోయినా నువ్వు అంత పెద్ద పట్టించుకోవాలన్నమాట. అర్థమైందా? ఏది నీది కాదనే భావంతో ఉంటాం కాబట్టి పెద్ద ఎఫెక్ట్ అవ్వమన్నమాట. ఓకే. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మనం శ్రవణం చేయాలి. భగవంతుడి భక్తుల యొక్క సాంగత్యంలోనే ఈ భావబంధం నుంచి మనం బయటికి రాగలుగుతాం అన్నమాట. సాధయిత్వా జతా శత్రో సామ్రాజ్యం కితవైర్హృతం ఘాతయిత్వా సతో రజ్నా కచస్పర్శ క్షతాయుషః. బుద్ధిమంతుడు కాదు, తెలివైన దుర్యోధనుడు, అతని యొక్క పార్టీ యుధిష్ఠిర మహారాజు యొక్క రాజ్యాన్ని మోసపూరితంగా లాగేసుకున్నారు. యుధిష్ఠిరుడు అంటే ఎవరు? అజాత శత్రువు, ఎలాంటి శత్రువు లేనటువంటి వాడు అనమాట. కానీ భగవంతుని యొక్క అనుగ్రహంతో మళ్ళీ దాన్ని వీళ్ళు వెనక్కి తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే. ఎవరైతే దుర్యోధన పార్టీని చేరారో వాళ్ళందరూ కూడా భగవంతుడి చేత చంపబడ్డారనమాట. ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవిత ఆయుష్ అనేది తగ్గిపోయిందంట. ఎందుకంటే ద్రౌపది యొక్క జుత్తుని వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి. ద్రౌపదిని చాలా హ్యాండిల్ చేశారు, చాలా చెడుగా ఆమెను ట్రీట్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క ఆయుష్ అంతా తగ్గిపోయింది. ఆయుష్ తగ్గిపోయిందంటే ఏమవుతుంది? వాళ్ళు ఇలా యుద్ధంలో చచ్చిపోతారనమాట. ఓకే. కాబట్టి గత రోజుల్లో అద్భుతమైనటువంటి చాలా శ్లాఘనీయమైనటువంటి రోజులు అన్నమాట అవన్నీ. ఓకే. కలియుగం రాకముందు. అలాంటప్పుడు బ్రాహ్మణులు, గోవులు, స్త్రీలు, పిల్లలు, ముసలివాళ్ళు అందరికీ కూడా రక్షణ అనేది ఉండేది. గవర్నమెంట్ ద్వారా రక్షణ అనేది ఉండేది. ఓకే. సో ఎవరు? బ్రాహ్మణులు, గోవులు. గోబ్రాహ్మణ తాయచ, కృష్ణుని గోబ్రాహ్మణ్ అంటారు. గోవుల్ని బ్రాహ్మణుల్ని పూజించేవాడు కృష్ణుడు. గోవులు, బ్రాహ్మణులు, స్త్రీలు, పిల్లలు, ముసలివాళ్ళు, వీళ్ళందరికీ ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. సో ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వాలి బ్రాహ్మణులకి అంటే, వర్ణాశ్రమ ఇన్స్టిట్యూషన్లో బ్రాహ్మణులు అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తలతో సమానం, హెడ్తో సమానం. హెడ్డే బాడీలో అన్ని పార్ట్స్ ఇంపార్టెంట్, కానీ హెడ్ అనేది ఇంకా ఇంపార్టెంట్.
సో అదేవిధంగా బ్రాహ్మణ్ అనేది సమాజాన్ని ఎటు వెళ్ళాలో నడిపిస్తారన్నమాట. ఎటు వెళ్ళాలి? భగవంతుడి వైపు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు భగవంతుడి వైపు అందరినీ తీసుకెళ్ళాలన్నమాట. వాడే బ్రాహ్మణ్ అంటే. వాళ్ళు లేకపోతే అందరూ కుక్కలో పిల్లుల్లాగా బ్రతుకుతూ ఉంటారన్నమాట. అందుకని చెప్పేసి బ్రాహ్మణులు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత గోవులు ఇంపార్టెంట్. గోవులు ఎందుకు ఇంపార్టెంట్? గోరక్షణ చేయాలంటారు. ఎందుకు? దానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఇది ఉందన్నమాట. గోవులు ఎందుకు కావాలంటే గోవు పాలు చాలా చాలా ఇంపార్టెంట్. గోవు పాలు తాగితే ఏమవుతుంది? ఫైనర్ టిష్యూస్ అనేవి, మన బ్రెయిన్లో ఉండే ఫైనర్ టిష్యూస్ బాగా డెవలప్ అవుతాయంట. మన యొక్క మెదడు యొక్క కణాలు, సూక్ష్మ కణాలు అనేవి చాలా బాగా పెరిగి, బయట కణాలు కాదనమాట, కనిపించే కణాలు కాదు, చాలా మనకు కనిపించని ఉంటాయన్నమాట, సూక్ష్మమైనవి. అవి పెరిగి మనం ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతాం, శాస్త్రాలను అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట పాలు తాగితే, గోవు పాలు. సో చాలామంది మూర్ఖులు ఏమనుకుంటారంటే గోవు పాలు అనేవి తాగడానికి కాదు, అభిషేకానికి, భగవంతుడికి మనం తాగాల్సిన గేదె పాలు అని చెప్పేసి అనుకుంటారన్నమాట. నువ్వు గేదె పాలు తాగితే నువ్వు గేదెలాగా ఉంటానమాట, డల్గా, ఎందుకు పనికి రాకుండా. ఓకే, ఇక్కడ ఆవు పాలు శాస్త్రం చెప్తుంది ఆవు పాలు తాగాలని చెప్పేసి. ఆవు పాలు గోరక్షణ చేసేది ఆవు పాలు తాగడం కోసం అనమాట. అఫ్కోర్స్ పాల నుంచి వచ్చేటువంటి నెయ్యిని కూడా యజ్ఞంలో వాడడం కోసం, యజ్ఞాల ద్వారా దేవతను సంతృప్తి చేసి భగవంతుని సంతృప్తి చేస్తే ఆ విధంగా భగవంతుడు ప్రసన్నం అయ్యేవాడు, దేవతలు ప్రసన్నం అయ్యేవాళ్ళు. సో అది కూడా ఉంది. కానీ మానవులకి ప్రత్యేకంగా కౌ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌ మిల్క్ని మిరాకిల్ ఫుడ్ అంటారు. మిరాకిల్ ఫుడ్ అంటే చమత్కారమైన భోజనం అనమాట, చమత్కారమైనటువంటి ఆహారం అనమాట. ఓకే, కాబట్టి ఇది చాలా దివ్యమైనది అనమాట. సో కాబట్టి గోవు పాలు అనేవి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు తాగాలి. తాగితే మంచి మాటలు వస్తాయా మా పిల్లాడికి, పెడతా అని చెప్పేసి అనుకుంటాను అనమాట. అలా కాదు, భౌతికమైన వాటి కోసం కాదనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకొని వాడు ఆ జ్ఞానం స్థిరంగా ఉండాలి మైండ్లో. అలా అలా మనము కానీ మన పిల్లలు కానీ డెవలప్ అవ్వాలంటే కౌ మిల్క్ కంపల్సరీ తాగాలన్నమాట, కంపల్సరీ తాగాలి. అందుకే కౌ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది తాగితేనే నువ్వు ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతావు అన్నమాట. ఓకేనా? కాబట్టి చాలామంది గోవు పాలు అనేవి ఒక అపోహ. అఫ్కోర్స్ వేడి చేస్తాయి, ఎక్కువ తాగకూడదు. అందుకని ప్రభుపాద చెప్పారు ఒక గ్లాస్ అంతే, ఎక్కువ తాగితే మళ్ళీ ప్యాషన్, రజోగుణం వచ్చేస్తుంది అంటారు, తక్కువ తాగు. సో కాబట్టి కంపల్సరీ కౌ మిల్క్ అనేది మనిషి తాగాలి, ఎస్పెషల్లీ భక్తులు అయితే కంపల్సరీ తాగాలన్నమాట. దాని తర్వాత స్త్రీలను ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? స్త్రీలను ప్రొటెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? స్త్రీలు ప్రొటెక్ట్ చేయకపోతే వాళ్ళు నాశనం చేయబడతారు. ఈ విధంగా వాళ్ళ నుంచి వచ్చేటువంటి సంతానం అంతా కూడా చాలా చెత్త సంతానం అయి ఉంటుంది. చాలా రౌడీలు, గుండాలు పుడతారు. అలాంటి వాళ్ళందరూ కూడా సమాజాన్ని నాశనం చేస్తారు తప్ప సమాజంలో ఎవరికి ప్రశాంతత అనేది ఉండదన్నమాట. ఒక్క దొంగ ఉంటే చాలు, వాడు ఎంతోమందిని నాశనం చేస్తాడు. ఒక ఫ్యామిలీని నాశనం చేయొచ్చు, లేదా ఒక కమ్యూనిటీని నాశనం చేయొచ్చు, ఎంతమంది నాశనం చేయొచ్చు అనమాట. ఒక్క వ్యక్తి ఉంటే చాలా డిస్టర్బ్ చేస్తాడు అనమాట. కాబట్టి అలాంటి వేస్ట్ ఫెలోసు, సంస్కారం లేనటువంటి, సభ్యత లేనటువంటి ఈ వర్ణశంకర్ అంటారు కదా, ఎవడికో పుట్టినవాడు అనమాట. అలాంటి వాళ్ళంతా కూడా సమాజానికి మంచి చేయలేరు. మంచి చేయడం కాదు కదా, చాలా చెడు చేస్తారనమాట. సమాజం ప్రశాంతంగా ఉండకుండా అవ్వడానికి కారకులు అవుతారనమాట. అందుకని చెప్పేసి స్త్రీలని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో స్త్రీలు చాలా ఎంత ప్యూర్గా ఉంటే అంత మంచి పిల్లలు పుడతారు, అంత మంచి బుద్ధిమంతులు పుడతారు, అంత చక్కగా వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. ప్లస్ వాళ్ళ జన్మను వాళ్ళు పునీతం చేసుకుంటారు, మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారనమాట. దాని తర్వాత పిల్లల్ని ఎందుకు రక్షించాలి? ఎందుకంటే పిల్లల్ని రక్షించడం చాలా ఇంపార్టెంట్. లేదంటే వాళ్ళ పిల్లల్ని రక్షించడం అంటే ఏంటి? ఫుడ్ ఇచ్చాము, లేదంటే ఇక్కడ తిప్పాము, అక్కడ తిప్పాము, పార్కుల్లో తిప్పాము, అలా ఆడించాము, ఇది కాదనమాట. ఈ కుక్కలు కూడా చేస్తుంటాయి, జంతువులు కూడా చేస్తుంటాయి. పిల్లల్ని రక్షించడం అంటే అఫ్కోర్స్ ఈ రోజుల్లో రక్షణ అంటే ఇంకొక విధంగా అది అయింది.
యాక్చువల్ రక్షణ అంటే వాళ్ళని చక్కగా మంచి విలువలతో పెంచాలి, చెడు సాంగత్యం లేకుండా చేయాలి, చెడు అలవాట్లు గురవ్వకుండా చేయాలి, ఎక్స్‌ప్లాయిటేషన్ జరగకుండా చేయాలి. ఈరోజు పిల్లల్లో చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది అనమాట. చైల్డ్ అబ్యూస్ అని ఇవి అని అవి అని చాలా చిన్న చిన్న పిల్లల నుంచి చాలా అబ్యూస్ అనేది జరుగుతుంది అనమాట. వాళ్ళు నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అనమాట. వాళ్ళని చక్కగా రక్షిస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి సంస్కారం నుంచి ఆధ్యాత్మిక విద్య వాళ్ళకి ఇచ్చి మంచి చిన్నప్పుడు పిల్లలు ఏం చెప్తే అది నేర్చేసుకుంటారు ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటారు అనమాట. పిల్లలు నేర్చేంత ఫాస్ట్గా పెద్దవాళ్ళు అస్సలు నేర్చుకోరు అనమాట. సో మనం చూస్తుంటాం టెంపుల్ కూడా చిన్నపిల్లలు వస్తే ఎంత ఫాస్ట్గా వాళ్ళు కీర్తన నేర్చేసుకుంటారు, ఎంత ఫాస్ట్గా కర్తాలు నేర్చేసుకుంటారు, ఎంత ఫాస్ట్గా శ్లోకాలు నేర్చేసుకుంటారు. పెద్దవాళ్ళకి సాధ్యం అవుతుందా? చాలా కష్టం. పిల్లలకి 50 వేసి 100 వేసి 2 వేసి 100 3 వేసి 100 శ్లోకాలు నేర్చేసుకుంటారు అనమాట. పెద్దవాళ్ళని 10 శ్లోకాలు చెప్పారంటే నాకు రావట్లేదు అంటారన్నమాట, అసలు గుర్తుండట్లేదు అంటారు. చాలా కష్టం. సో చిన్నతనం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా భక్తికి. కాబట్టి ఈ విధంగా పిల్లల్ని ఎలాంటి చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి, చెడ్డ సాంగత్యం, చెడ్డ మాటలు కూడా చాలా ప్రమాదకరం అన్నమాట. మాటల నుంచి సంస్కారం డెవలప్ అవుతుంది. చాలా చెడు వింటే అలాంటి యాక్టివిటీస్లు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారన్నమాట. అలాంటి సాంగత్యం లేకుండా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా పిల్లల్ని పెంచాలి. ప్రస్తుతం కలియుగంలో చాలా కష్టం అన్నమాట. ఈరోజు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అసలు చాలా చెడ్డ వాతావరణం అనమాట, చాలా చెడ్డ వాతావరణం అనమాట. అక్కడ 99% చెడు వాతావరణము, చెడు మాటలు తప్ప ఎవడు మంచి మాటలు కానీ భక్తి మాటలు కానీ ఎవడు మాట్లాడనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి. ఈవెన్ ఇస్కాన్లో కూడా గవర్నమెంట్ ఇప్పుడు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తుంది అనమాట. కంపల్సరీ ఎక్కడే కమ్యూనిటీలో చిల్డ్రన్ వచ్చినా అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేయమని చెప్తుంది అనమాట. కంపల్సరీ అనమాట. చాలా సీరియస్ అనమాట ఇది. ఎక్కడైనా చైల్డ్ అబ్యూస్, పిల్లలకి ఏమైనా నష్టం జరిగితే ఆ కమ్యూనిటీని క్లోజ్ చేసేస్తారన్నమాట గవర్నమెంట్. అంత సీరియస్గా తీస్తుంది. ఇస్కాన్ కూడా ఇప్పుడు ప్రతి టెంపుల్లో చైల్డ్ ప్రొటెక్షన్ టీం ఉండాలని కూడా ఆర్డర్స్ జారీ చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఒక 50-100 మంది కన్నా ఎక్కువ పెరిగితే డెఫినెట్గా అక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ టీం ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తుందన్నమాట. కాబట్టి చిల్డ్రన్కి చాలా ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. ప్రొటెక్షన్ అంటే ఈ విధంగా ఇలాంటి ప్రొటెక్షను. దాని తర్వాత వాళ్ళకి భక్తి మార్గంలో వెళ్ళడానికి అనుకూలంగా ఉండేటట్టు వాళ్ళు చేయాలన్నమాట. దాని తర్వాత ముసలి వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ముసలి అయిన తర్వాత అందరూ కూడా వదిలేస్తారన్నమాట. ముసలి అయిపోయిన తర్వాత ఆవులనైనా మనుషులనైనా ఎవరినైనా జనాలు వదిలేసి చాలా దారుణంగా ట్రీట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు వీడు ఎవరన్నా ఉన్నాడని ముసలివాడిని ఇబ్బంది పెట్టి వాడిని వదిలేస్తే వీడు ముసలివాడు అవుతాడు ఒకరోజు. వీడికి కూడా అదే పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి ఓల్డ్ మ్యాన్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఓకే, సో ఓల్డ్ మ్యాన్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకు? వాళ్ళు కూడా చివరి దశలో ఇబ్బంది లేకుండా, మానసిక చింతన లేకుండా, ఏమీ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటే వాళ్ళు కూడా చివరి కాలంలో అయినా కనీసం వాళ్ళు భగవంతుని నామాన్ని జపించి భక్తి చేసుకొని వాళ్ళు నెక్స్ట్ లైఫ్కి ప్రిపేర్ అయిపోతారు అనమాట. అట్లీస్ట్ నెక్స్ట్ లైఫ్ అయినా కొద్దిగా మంచి జన్మ రావాలి, ఇంతకన్నా బెటర్ లైఫ్ రావాలని చెప్పేసి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళలేకపోయినా వచ్చే జన్మ కొద్దిగా బాగుండేటట్టుగా చూసుకోవాలి. లేదంటే మళ్ళీ జంతువుగా పుట్టాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ముసలి వాళ్ళు కూడా ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. కాబట్టి ఇలాంటి అమాయకుల్ని పైన చెప్పినటువంటి వాటిని చంపడం వల్ల చాలా చాలా పెద్ద నష్టం అన్నమాట. అంటే గోవులకు కానీ, బ్రాహ్మణులకు కానీ, స్త్రీలకు కానీ, పిల్లలకు కానీ, ముసలి వాళ్ళకి కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇన్సల్ట్ చేసిన ఒక వ్యక్తి యొక్క జీవితం ఆయుష్ అనేది తగ్గిపోతుందంట. ఓకే, సో కలియుగంలో వీళ్ళకి ఎవ్వరికీ ప్రొటెక్షన్ అనేది లేదనమాట. ఓకే, కాబట్టి అందుకని కలియుగంలో జనాల యొక్క ఆయుష్ అనేది బాగా తగ్గిపోతుంది అంటున్నారు ప్రభుపాద వారు. కాబట్టి దుర్యోధన యొక్క ఆయుష్ అనేది తగ్గిపోయింది, ద్రౌపదిని ఇన్సల్ట్ చేశారు కాబట్టి. అందుకని వాళ్ళు మధ్యకాలంలోనే చనిపోయారనమాట. యాజయిత్వా స్వమేధైస్తం త్రిభిరుత్తమకల్పకై తద్యశః పావనం దిక్షు శతమన్యు ఇవాతనోత్.
కృష్ణ అశ్వమేధ యజ్ఞాలు 3 అశ్వమేధ యజ్ఞాలు చేసేటట్టుగా యుధిష్ఠిర మహారాజు ద్వారా 3 అశ్వమేధ యజ్ఞాలు జరిపించారన్నమాట. ఈ విధంగా అశ్వమేధ యజ్ఞం 3 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఇంద్రుడితో సమానమైనటువంటి లేదా ఇంద్రుడి కన్నా ఇంకా ఎక్కువ ఫేమ్, ఎక్కువ కీర్తి వచ్చేటట్టుగా చేశారనమాట. చూడండి, ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు, కానీ కృష్ణుడు యుధిష్ఠిర మహారాజు ద్వారా 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించారు, కానీ ఇంద్రుడితో సమానమైనటువంటి కీర్తి వచ్చేటట్టు చేశారన్నమాట. అంటే భగవంతుడు తన భక్తుల్ని ఫేమస్ చేయాలంటే పెద్ద స్కిల్ ఏం అవసరం లేదనమాట, పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదనమాట. ఓకేనా, ఎవరినైనా భగవంతుడు ఫేమస్ చేయగలడు. ఓకేనా, కాబట్టి 100 అశ్వమేధ యజ్ఞాలు చేయకుండానే ఇంద్రుడితో సమానమైన కీర్తిని యుధిష్ఠిర మహారాజుకి ఇచ్చారనమాట. ఓకే, సో స్వర్గం అనేది మహారాజు యుధిష్ఠిర యొక్క ఐశ్వర్యం కన్నా చాలా చాలా ఎన్నో వందల వేల రెట్లు ఎక్కువ ఐశ్వర్యం కలిగిందనమాట. కానీ యుధిష్ఠిర మహారాజు యొక్క కీర్తి మాత్రం తగ్గలేదన్నమాట. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు కాబట్టి. ఓకే, శుద్ధ భక్తుడు కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే ఇంద్రుడి కన్నా చాలా ఉన్నతమైన స్థాయి. శుద్ధ భక్తులు ఇంద్రుడి కన్నా, దేవతల కన్నా ఉన్నతమైన వాళ్ళు. ఎందుకంటే దేవతలు మిశ్రమ భక్తులు, శుద్ధ భక్తులు కాదు కాబట్టి వాళ్ళు మిశ్రమ భక్తులు. యుధిష్ఠిర మహారాజు శుద్ధ భక్తుడు కాబట్టి దేవతల కన్నా చాలా గొప్పవాడు అనమాట. కాబట్టి భగవంతుడు అందరికీ సమానంగా ఉన్నప్పటికీ భక్తుడి మీద అధికమైన ప్రేమ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే భక్తులు భగవంతుని బాగా ఆశ్రయిస్తారు, భగవంతుని మీద పూర్తిగా డిపెండ్ అయి ఉంటారు కాబట్టి. సూర్యుడు కాంతి ప్రతి దగ్గర ఉన్నప్పటికీ కొన్ని దగ్గర చీకటిగా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్లేసెస్ అలానే ఉంటాయి అన్నమాట. లోపలికి సూర్యకాంతి రానివ్వకుండా అలా చేస్తాయి అన్నమాట ప్లేసెస్. వాటికి ఆ సూర్యకాంతిని తీసుకునే శక్తి అనేది లేదు కాబట్టి అవి చీకటిగానే ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా భగవంతుడి మెర్సీ అందరికీ ఉంటుంది. కొంతమందికి భగవంతుడి మెర్సీని ఎలా తీసుకోవాలో తెలియదు, కానీ భగవంతుడి యొక్క భక్తులు దాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటారన్నమాట. ఆమంత్ర్య పాండుపుత్రాంశ్చ సైన్యయోద్ధ సంయుతః ద్వైపాయనాదిభిర్విప్రై పూజితై ప్రతిపూజితః. కృష్ణ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడతారన్నమాట భగవంతుడు. పాండవులందరూ కూడా పిలుస్తాడు. దాని తర్వాత బ్రాహ్మణులందరూ కూడా కృష్ణుని పూజిస్తారు, వ్యాసదేవులు అందరూ కూడా కృష్ణుని పూజిస్తారన్నమాట. భగవంతుడు కూడా వాళ్ళతో ప్రతిస్పందిస్తాడు అన్నమాట. ఎందుకంటే ఇంక యుద్ధం అయిపోయింది, అందరూ అన్నీ క్లియర్ చేస్తాడు భగవంతుడు, ఇంకా సమస్యలు ఏమీ లేవు, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనమాట. కాబట్టి హస్తినాపురం నుంచి కృష్ణుడు ద్వారకా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. సో కాబట్టి అంటే కృష్ణుడు క్షత్రియుడు, బహిరంగ అంటే ఎక్స్టర్నల్గా చూస్తే క్షత్రియుడు, కానీ బ్రాహ్మణుల ద్వారా పూజింపబడ్డారని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. క్షత్రియుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణులు ఎప్పుడు క్షత్రియులను పూజించరు, క్షత్రియుల బ్రాహ్మణులను పూజించాలి. కానీ ఇక్కడ కృష్ణుని ఎందుకు పూజిస్తున్నారు అంటే కృష్ణుడు సాధారణమైన క్షత్రియుడు కాదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యాస మహర్షి, ఇక్కడ ఋషులు అందరూ కూడా కృష్ణుని పూజిస్తారన్నమాట. ఓకే, సో అఫ్కోర్స్ కృష్ణుడు కూడా వాళ్ళని పూజిస్తాడు, ఎందుకంటే ఒక సోషల్ ఎటికేట్, ఒక సామాజికమైనటువంటి ఆచారం. నేను క్షత్రియుని కాబట్టి నేను పూజించాలని మనకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం క్షత్రియులందరికీ భగవంతుడు అలా వాళ్ళని పూజిస్తాడు. వాళ్ళు కూడా భగవంతుని పూజిస్తారు, ఎందుకంటే ఇతను సాధారణమైన క్షత్రియుడు కాదు, స్వయంగా భగవంతుడు అని చెప్పేసి. ఓకే, గంతుం కృతమతిర్బ్రహ్మ ద్వారకామృతమాస్థితః ఉపలేభేభి ధావంతి ఉత్తరాం భయవిహ్వలాం. ఎప్పుడైతే భగవంతుడు తన రథం మీద కూర్చున్నాడో ద్వారకా వెళ్ళడానికి, వెంటనే ఉత్తర పరిగెట్టుకుంటూ, భయంతో పరిగెట్టుకుంటూ కృష్ణుడి వైపు వస్తుంది అన్నమాట. ఓకే, ఉత్తరవాచ పాహి పాహి మహాయోగి దేవదేవ జగత్పతే నాణ్యం తద్ అభయం పాస్యే తత్ర మృత్యు పరస్వరం. ఉత్తర చెప్తున్నమాట, ఓ ప్రభు, ఓ దేవదేవ, ఓ జగత్పతి,
నువ్వే అందరికన్నా చాలా గొప్ప యోగేశ్వరుడివి, దయచేసి నన్ను రక్షించు, నన్ను రక్షించు, నువ్వు తప్ప నన్ను రక్షించడానికి ఎవరూ లేరు, ఈ మృత్యువు నన్ను చంపడానికి వస్తుంది, కాబట్టి నన్ను రక్షించని చెప్పేసి ఉత్తర చెప్తుందన్నమాట. సో ఈ భౌతిక ప్రపంచం అంటేనే ద్వంద్వాలతో చేయబడినటువంటి భౌతిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం ద్వంద్వాలనే ఉండవు. అంటే శీత ఉష్ణ, మాన అపమాన, ఓకే, జయ పరాజయ, ఇవన్నీ ఉంటాయన్నమాట భౌతిక ప్రపంచంలో. కీర్తి అపకీర్తి, వేడి చలి, రాత్రి పగలు, జననము మరణము, ఇవన్నీ ద్వంద్వాలన్నమాట. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ద్వంద్వాలు ఏమీ ఉండవన్నమాట. ఓకే, కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో అంటే అందరూ కూడా ఒకరి పట్ల ఒకరి ద్వేషం కలిగి ఉంటారు అన్నమాట, ద్వేషం కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ చావు అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ ఉన్నది జడ పదార్థము ఆత్మ రెండు ఉన్నాయి. శరీరం జడ పదార్థం, ఆత్మ ఆధ్యాత్మికం రెండు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మృత్యు అనేది కంపల్సరీ అన్నమాట. ఓకే, కానీ భగవంతుడు శరణాగతమైన వాడికి అభయాన్ని ఇస్తాడు కృష్ణ. ఇలాంటి మృత్యు సాగరంలో, మృత్యులోకంలో భగవంతుడు శరణాగతమైన భక్తులకి అభయాన్ని ఇస్తాడు. ఓకే, ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు శరణాగతం అవ్వకుండా ఎవడు మృత్యుదేవత నుంచి రక్షించుకోలేడు. అవిద్రవతి మామేషా శరస్తప్తా యశో విభో కామం దాతు మాం నాద మామే గర్భో నిపత్యతాం. ఓ ప్రభు, నువ్వు చాలా శక్తిమంతుడివి. ఒక అగ్ని లాంటి ఒక బాణం, ఒక ఇనుప బాణం, అగ్ని లాంటి ఇనుప బాణం నా దగ్గరికి చాలా ఫాస్ట్గా దూసుకొచ్చేస్తుంది స్వామి. కావాలంటే అది నన్ను నాశనం చేసినా, నన్ను కాల్ చేసినా పర్వాలేదు. ఓకే, మీరు అనుకుంటే నేను చనిపోవాలనుకుంటే పర్వాలేదు, నన్ను రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నా యొక్క కడుపులో ఉన్నటువంటి గర్భాన్ని మాత్రం రక్షించండి, ఇది నాకు చేసి పెట్టండి అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఓకే, సో ఉత్తర ఎందుకు ప్రార్థన చేస్తుంది? ఉత్తర తన కోసం కాదనమాట, తన గర్భం కోసం. అవేమైనా చనిపోయినా కూడా ఉత్తర కూడా సతి చేసుకోలేదు. ఎందుకంటే గర్భంలో ఆమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాబట్టి ఆమె తన బిడ్డ కోసం బ్రతికి ఉందన్నమాట. కాబట్టి సో ఉత్తర తన భర్త యొక్క మార్గంలోకి వెళ్ళలేదు, ఎందుకంటే ప్రెగ్నెంట్ కాబట్టి. పరీక్షిత్ మహారాజు కూడా చాలా గొప్ప భక్తుడు. అక్కడ ఉన్నది, గర్భంలో ఉన్నది కూడా పరీక్షిత్ మహారాజు చాలా గొప్ప భక్తుడు అనమాట. కాబట్టి అతన్ని రక్షించడం తన బాధ్యత అనమాట. ఓకే, కాబట్టి ఉత్తర భగవంతుడికి చెప్తుందన్నమాట, నా గర్భంలో ఉన్నటువంటి బిడ్డని రక్షించండి అని చెప్పేసి. సో జనరల్గా ఒక సంస్కృతి ఉన్నటువంటి సమాజంలో ఒక లేడీ ప్రెగ్నెంట్ అయితే నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పుకోదనమాట. కానీ ఇక్కడ పరిస్థితి చాలా 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 భయంకరంగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఉత్తర ఇక్కడ చెప్తుందన్నమాట, నా గర్భంలో ఉండేటువంటి బిడ్డని రక్షించండి అని చెప్పేసి. ఓకే, కాబట్టి ఉత్తర చాలా చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఉత్తర చాలా గ్రేట్ హీరోకి వైఫ్ అయింది. దాని తర్వాత గొప్ప డివోటీ అర్జునుడికి స్టూడెంట్ అయింది. దాని తర్వాత భవిష్యత్తులో గొప్ప మహారాజుకి, పరీక్షిత్ మహారాజుకి తెల్లవబోతుంది అన్నమాట. ఈ విధంగా అన్ని విధాలుగా ఉత్తర చాలా గొప్పదన్నమాట. హరే కృష్ణ 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 హరి హరి, హరి రామ 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 హరి హరి. హరే కృష్ణ. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే, శ్రీల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय, गौर प्रेमानंदे हरि हरि बोल.